నిజంగా నిందిస్తున్నారా లేదంటే నిజాన్ని అబద్ధంగా చిత్రీకరిస్తున్నారా? ఎలా చూడొచ్చు? ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్కు డ్రామాల్లో ఇదొక భాగం. ఇప్పుడు నీళ్ళ ఏ ప్రాజెక్టుగా అనుమతి కానీ ఏది వచ్చింది లేదు. వాళ్ళు కాంగ్రెస్ కు మేమే ప్రత్యామ్నాయం డ్రామా కోసం పచ్చి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణకున్న దౌర్భాగ్య పరిస్థితి అంటే కేటాయింపులు ఉన్న నీళ్లు, గోదావరిలో అయితే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు 960 పైగా టీఎంసీలు మనకు కేటాయింపు ఉంది. 500 టీఎంసీ కూడా వాడుకోవట్లేదు. అది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఆ కేసీఆర్ అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే నిజంగానే దీని ద్వారా ఏమన్నా మనకేమైనా పనికొస్తుంది అనుకుంటే అది ఆయన దోపిడీ కోసమే చేయడం వల్ల అది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. ఇప్పుడు ఈ వరద జలాల పేరు మీద అయితే ప్రాజెక్టులు తీసుకున్నట్టు దాని మీద ఇక భయంకర బీఆర్ఎస్ అయితే మరీ దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఒకటి, బీజేపీ కాంగ్రెస్ ఒకటి, చంద్రబాబు ఎన్డీఏ ఇలాంటి ఏంటంటే కోడిగుడ్డుకు ఈకలు బీకినట్టు పెట్టి మాట్లాడుతుంటారు. ఈకలు కోడిగుడ్డుకు ఈక అంటుకుందంటే ఈ ఈక కోడిగుడ్డుకే మొలిసింది అని అట్లా ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్ గా సుదీర్ఘకాలంగా సమైక్య రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కానీ 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ కానీ తెలంగాణకు ఉన్న నీళ్లను ఎలా వాడుకోవడానికి ఏర్పాట్లు చేయలేదు. దగా చేసిండ్రు, చాలా దగా చేసిండ్రు. ఏంటంటే కృష్ణా జలాల్లో మనకు కేటాయింపు అధ్వానంగా ఉన్న గత 7 సంవత్సరాల్లో సమృద్ధి వర్షాలు పడ్డాయి. దేశవ్యాప్తంగా 5 to 8% ఎబో పడితే తెలంగాణలో 30 to 40% ఎక్సెస్ రెయిన్ఫాల్ 7 years పడితే మన కేటాయింపు నీళ్లు 299 అయినా నికర జలాలు ఇంకా అదనంగా కూడా ఉన్నాయి. మనం 220 టీఎంసీలు కూడా వాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. దాని గురించి అసలు ఉన్న నీళ్లను ఎలా రెండు సైమల్టైన్ చేయాలి. మనకు రావాల్సిన వాటి రావాలి. అది చేస్తూ దాని రాజకీయ కోసం కాదు, చేస్తూ అసలు ఉన్న నీళ్ళని ఎలా వాడుకోవాలి. మనకు ఒక 20 టీఎంసీల ప్రాజెక్ట్ లేదు తెలంగాణలో. 9 టీఎంసీ 10 టీఎంసీలు అంతకు మీద ఏది దూరాల అంతకు ప్రాజెక్ట్ లేవు సొంత రాష్ట్రానికి. తెలంగాణ కృష్ణానది మీద అక్కడ వాళ్ళకి పులిచింతలు కూడా ఉంది. మన ప్రాంతం మునకబెట్టి దాదాపు 50 టీఎంసీల కెపాసిటీ. ఈ శ్రీశైలం కానీ నాగార్జున అడ్వాంటేజ్ టు ఏపీ విధంగా కట్టబడింది. అడ్వాంటేజ్ టు ఏపీ విధంగా ఆ విధంగా దోపిడీ చేశారు. ఈ విమర్శిస్తున్న బీఆర్ఎస్ వాళ్ళు ఆ శ్రీశైలం సంగమేశ్వర్ దగ్గర 800 అడుగుల నుంచి ఆ ప్రాజెక్ట్ లిఫ్ట్ పెడితే జగన్ కు పూర్తిగా సహకరించారు కేసీఆర్. దాని మీద మే 2022లో మన బండి సంజయ్ గారు లేఖ రాస్తే కేంద్ర జలశక్తి మంత్రాలయం మీటింగ్ ఏర్పాటు చేసిన ఆగస్టు 5న. ఆ మీటింగ్ నేను రాలేదు, నేను బీజుకున్నా. 20 తారీఖు వరకు వీలు కాదని. ఎందుకంటే 18వ తారీఖు జగన్ టెండర్ అలొకేషన్ జరుగుతుంది. జగన్ కు సహకరించడం అంతకుముందే ఆయన పోయి నేను రాయలసీమ రత్నాలసీమ చేస్తాను రోజాతో పోయి. యాక్చువల్ నీళ్లు మనకు తెలంగాణ నీళ్ల కోసం, కృష్ణా నీళ్ల కోసం కొట్లాడాలి. ఫస్ట్ గోదావరిలో నీళ్లు ఉన్నాయి. ఎవ్వరు గోదావరి నీళ్లు మన రాష్ట్రాన్ని వాడుకోకుండా చేసే పరిస్థితి లేనే లేదు. ఆ కృష్ణా నీళ్ళని ఆంధ్ర గొప్ప చెప్పి కేసీఆర్ ఇప్పుడు డ్రామాలు చేస్తుంది దీని మీద. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత 2 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. ఏది నీటి విషయంలో ఆ ప్రాణహిత చేవల్ల దగ, కాళేశ్వరం దోపిడి, ఈ 2 పార్టీలు తెలంగాణ నిండా ముస్తున్నాయి. ఉన్న అలొకేషన్ వాడుకోవడం ఒకటి, రావాల్సిన నీళ్ళ కోసం కొట్లాడడం 2. తర్వాత ఈ మన ఏపీ ప్రాజెక్టు వద్ద దాని మీద ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఉన్న సభ్యులు ఉన్నారు. ఏ అప్రూవల్ రాలేదు. కానీ విషప్రచారం మన అసెంబ్లీ సమావేశాల్లో కూడా దాన్ని మాట్లాడదాం రమ్మంటే బీఆర్ఎస్ వాళ్ళు బాయ్కాట్ చేసారు. ఎంత దుర్మార్గం! మాట్లాడడానికి రారు, బురద జరగడానికి మాత్రం ఫస్ట్ ఉంటారు. మరి దాని అప్పుడు రాలేదని అది కూడా లేబట్టాడు మన రేవంత్ రెడ్డి. మీరు అసెంబ్లీ సభ రాలేదు అంటే ఎందుకంటే ఇద్దరు ఒకటే. ఇప్పుడు వచ్చే ఎన్నికలు ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఉంది. జిహెచ్ఎంసీలో మెయిన్ బీజేపీతో పోటీ, ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ. కాబట్టి టీఆర్ఎస్ లేపాలి. బీఆర్ఎస్ లేపితేనే ట్రయాంగులర్ పోటీ అయితేనే కాంగ్రెస్ యొక్క అవకాశాలు. ఆ కుట్రలో భాగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి. ఆ డ్రామాల్లో ఇది ఒక భాగం. ఆ తర్వాత బడ్జెట్ మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చి 3 వారాలు అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ పక్క రాష్ట్రం ఏపీ బడ్జెట్ కూడా 1 వారం అయిపోయింది. ఇంతవరకు బడ్జెట్ సమావేశాల డేట్ నిర్ణయమే లేదు. మార్చి 31 లోపల బడ్జెట్ అప్రూవ్ కావాలి. దాని మీద చర్చ జరగడానికి టైం ఉండాలనా?
నువ్వు లాస్ట్ మూమెంట్ లో పెట్టి ఆహా ఊహో మేము చేసామని చెప్పుకొని వేరే వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. ఇక తర్వాత ఈ సమావేశాలు సుదీర్ఘంగా అవుతాయి. అందులో ఎందుకంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయా, రద్దు అవుతాయా, డైరెక్ట్గా ఉంటాయా, ఇండైరెక్ట్ ఉంటాయా, ఇక అది కూడా సస్పెన్సే. తర్వాత జిహెచ్ఎంసీ దుర్మార్గంగా జిహెచ్ఎంసీ 300 వార్డులు పెంచిన తర్వాత దుర్మార్గంగా 150 వార్డులు పాత బస్తీ. అది కూడా ఏందంటే ఎకానమీ ఆర్థికంగా బలంగా ఉన్న ఆదాయం ఎక్కువ వచ్చే కోటి, హ్యాబిట్స్, నాంపల్లి ఈ ప్రాంతాలు, గోషామహల్, అంబర్పేట్, ముషిరాబాద్, ఈవెన్ సికింద్రాబాద్ అసెంబ్లీ కూడా చంద్రాయనగుట్టతో కలపడం అంటే హిందువుల డబ్బు తీసుకుపోయి ముస్లింలకు పెట్టాలి. ఇది కుట్ర. మన 300 వార్డులు ఉన్న జిహెచ్ఎంసీని అసలు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కన్నా పెద్దది ఇది, దానికన్నా చాలా చిన్నది. దాన్ని విభజన చేయలేదు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. మరి దీన్ని విభజించాల్సిన అవసరం లేదు. చేసిన 300 భాగాలను 3 భాగాలు చేస్తే 100 చేయాలి. 150 ఎంఐఎం కు ముస్లిం వాళ్ళ ఏదైతే మొత్తం మీద రామరెడ్డి గారు చెప్పారు కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లిం అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా కబ్రస్థాన్ల పార్టీ అని వాళ్ళు కూడా చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా కుట్రలు చేస్తారు. ఓట్ల దృష్ట్యా ఆశలు విపరీతంగా ఇంతకుముందు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ దాన్ని 5-6 ఎన్నికల్లో వాడుకుండు, అది అమలు చేయలేదు. ఒక్క నిమిషం. పశ్చిమ బెంగాల్ 20 లక్షల ఇల్లు ఇష్టమైంది. ఏపీ 15 లక్షల ఇల్లు తీసుకుని కేంద్రం నుంచి ప్రధాని 2 లక్షల నుంచి వీళ్ళు తీసుకొని అప్లై చేయరు, దగా చేస్తున్నారు ప్రజలను. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల మీద వస్తాయి తెలంగాణకు, వీళ్ళు 2 లక్షల నుంచి తీసుకోలే. కాబట్టి దుర్మార్గం. ఎందుకంటే మళ్ళీ క్రెడిట్ రావద్దని రాజకీయ దుర్మార్గం కోసం వీళ్ళు తెలంగాణ ప్రజలను ముస్తున్నారు.